నాగార్జున గారు ఇలాగ అంటారు, పక్క నుంచి నాగార్జున హ్యాండ్ ఉంటుంది, కప్పు చేతిలో ఉంటుంది. ఖచ్చితంగా మీరు నా బిడ్డలు. ముందుగానే ట్రైనింగ్ ఇస్తున్నాం. బట్టలు ఉతకడం, ఇల్లు తోడవడం, యాపిల్ స్పండు చేతిలో పెట్టడం, ఇదన్నమాట ట్రైనింగ్. మా బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 10 ఎపిసోడ్ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే, శ్రీముఖి గారు అలాగే ముగ్గురు జడ్జెస్ ఈ 15 మందిని కూడా ఒక మిలిటరీ మ్యాన్ ట్రైనింగ్ ఇచ్చినట్టు, లేదనుకుంటే ఆర్మీలోకి గన్నలెట్టి డుషు 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 అని పేల్చుతున్నట్టు ట్రైనింగ్ ఇస్తున్నట్టు అని నాకైతే అనిపించిందండి. నిజంగా వాళ్ళు ఓవర్ యాక్షన్స్ అంటే అంత ఓవర్ యాక్షన్స్ అయితే నిజంగా కాదు, బాగా ఓవర్ యాక్షన్స్. శ్రీముఖి గారితో జమ్మన్ అయితే వచ్చారు. వచ్చిన తర్వాత నా 13+ సినీ కెరియర్లో ఏ ఎపిసోడ్ కూడా ఎండ్ లింక్ ఇవ్వకుండా ఎప్పుడు కూడా వెళ్ళలేదు అని అయితే అంటారు. అది నిజంగా ఓవర్ యాక్టింగ్. నిజంగా ఇచ్చిందే బొక్కలో టాస్క్లో, మళ్ళీ దీంట్లో నుంచి ఇది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే, నేను ఎపిసోడ్ చూస్తూ మీకైతే నేను చెప్తుంటానండి. దాని తర్వాత ఏంటంటే ముగ్గురు జడ్జెస్ కూడా వస్తారనమాట. వచ్చిన తర్వాత మన నవదీప్ గారు అందరూ వస్తుంటారు. నవదీప్ గారి నుంచి సీరియస్ నాకైతే నవ్వు వస్తుంది ఆ ఓవర్ యాక్షన్ చూసి. నిజంగా వస్తారు. వచ్చిన తర్వాత ఏంటి అందరినీ ప్రామిస్ తీసుకున్నాను, ఈసారి నుంచి మాత్రం దుమ్ము దులిపేస్తారు, అది ఇది లాస్ట్ బంగాళదుంప అయితే అంటది శ్రీముఖి. ముగ్గురు జడ్జెస్ కూడా కూర్చుంటారు. ఇక్కడ కూడా మర్యాద మనీష్ గారిని ఎక్కువగా హైప్ ఇచ్చినట్టయితే నాకు అనిపించిందండి. ఫస్ట్ మర్యాద మనీష్ గారిని బిందు మాధవ్ గారు అంటారనమాట. ఏమంటారో తెలుసా, మేము మీ మీద చాలా హోప్స్ పెట్టుకున్నాం, మేము మీ మీద ఇంకా ఏదేదో ఊహించుకున్నాం, కాకపోతే ఏంటంటే గాలి తీసేస్తున్నారు అని చెప్పేసి మర్యాద మనీష్ గారిని అంటూ, మళ్ళీ మీరందరూ కూడా నా మాట వినండి, మీరు నా పిల్లలు, నేను చెప్పినట్టు మీరు ఆడితే ఖచ్చితంగా మీరు టాప్లో ఉంటారు. నాగార్జున గారు ఇలాగ అంటారు, పక్క నుంచి నాగార్జున హ్యాండ్ ఉంటుంది, కప్పు చేతిలో ఉంటుంది. ఖచ్చితంగా మీరు నా బిడ్డలు. ముందుగానే ట్రైనింగ్ ఇస్తున్నాం. బట్టలు ఉతకడం, ఇల్లు తోడవడం, యాపిల్ స్పండు చేతిలో పెట్టడం, ఇదన్నమాట ట్రైనింగ్. మనకి నిన్న వచ్చేసరికి మనకి మర్యాద మనీష్ గారు, అలాగే మనకి డిమాండ్ పవన్, అలాగే మనకి సయ్యద్ షాకిబ్ ఓసాబ్ అలీ, మనకి షాకిబ్ గారు, ముగ్గురు కూడా వస్తారనమాట. నిన్న ముగ్గురు వల్లే కదా అలీ గెలిపారు జడ్జెస్. ఆ ముగ్గురిని కూడా చర్చించుకోమంటారు. దేనికి? మీలో మీరే డిసైడ్ అయ్యి ఒక లీడర్ నాకు కావాలి అని అయితే అంటారన్నమాట. ముగ్గురు పటపటమకి ముగ్గురు కూడా స్పీడ్గా, మరి ఎంతసేపు జరిగిందో మనకు తెలియదు కానీ స్పీడ్గా చర్చించుకొని డిమాండ్ పవన్ నేను లీడర్ అవుదాం అనుకుంటున్నాను అని అయితే అంటాడనమాట. అప్పుడు జడ్జెస్ నవదీప్ గారు అడుగుతారన్నమాట, ఎందుకంటే ఆయన ఇప్పటివరకు లీడర్ అవ్వలేదు కదా, అందుకే ఇద్దరు కూడా నన్ను లీడర్ అవ్వమని చెప్తున్నారు. అయితే ఇదే వద్దన్నది. అసలు నిజంగా చెప్పు, సీరియస్గా మాట్లాడుతాడు అతను. అసలు అంటే, సార్ అది కాదు సార్, నేను ఇప్పటివరకు లీడర్ అవ్వలేదు కదా, వీళ్ళిద్దరూ కూడా నన్ను లీడర్ అవ్వమని చెప్తున్నారు అయితే అంటాడు. సరే ఓకే, నువ్వు లీడర్. మళ్ళీ నెక్స్ట్ మనకి డిమాండ్ పవన్ అడుగుతారనమాట, నువ్వు లీడర్ అయ్యావు కదా, ముగ్గురిని సెలెక్ట్ చేసుకుంటే శ్రేయ, అలాగే మనకి శ్వేత, అలాగే మనకి నాగా, ముగ్గురిని అయితే స్టేజ్ మీదకి అయితే పిలుస్తారండి. పిలిచిన తర్వాత ఎందుకు వీళ్ళని సెలెక్ట్ చేసుకున్నావు అని అయితే అంటారనమాట. వీళ్ళు ముగ్గురు కూడా మనోడు సమాధానం చెప్తాడు, వీళ్ళు ముగ్గురు కూడా మనకి దేంట్లోని టాస్క్లో సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయలేదు, అందుకే నేను సెలెక్ట్ చేసుకున్నాను అంటే అక్కడ సీరియస్ అవుతారు మన నవదీప్ గారు. అది కాదు, ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు, వీళ్ళు వీక్ అనే కదా సెలెక్ట్ చేసుకున్నావు అంటే, అవును సార్ అంటే, మరి ఆ మొక్క చెప్పు, మరి మాకు చెప్తే కదా తెలుస్తుంది అని చెప్పేసి అయితే మనకి చాలా బేస్ వాయిస్ అని అంటారు మన నవదీప్ గారు. అప్పుడు మనోడు బిత్రముఖం అయ్యి అనేది అంటాడనమాట. అక్కడ నాగ్ ఉన్నాడు కదా, నాగ్ని అడుగుతాడు అనమాట, శ్రేయ గారికి లీడర్షిప్ ఇద్దామా, లేదనుకుంటే శ్వేత గారికి లీడర్షిప్ ఇద్దామా, నాగ్ మీ ముగ్గురు కూడా నీట్గా డిస్కస్ చేసుకొని మాకు ఏదో ఒక మాట చెప్పండి అయితే అంటారనమాట. డిస్కషన్ చాలాసేపు అవుద్ది కానీ కాకపోతే ఏంటంటే శ్వేత గారికి అయితే లీడర్షిప్ అయితే వస్తుందండి. శ్వేత గారిని అయితే అడుగుతారనమాట శ్రీముఖి గారు, ఏంటంటే ఇక్కడ మీరు ముగ్గురు మనిషిని సెలెక్ట్ చేసుకోండి, ఆ ముగ్గురులోని లీడర్ ఎవరైతే బాగుంటుందో వాళ్ళే డిస్కస్ చేసుకొని మాకు చెప్పండి అయితే అంటారనమాట. అక్కడ మనకి ఎవరిని సెలెక్ట్ చేస్తుందంటే శ్వేత గారు ప్రియా గారిని, అలాగే మనకి అనూష గారిని, అలాగే మనకి హరీష్ గారిని, మాస్క్ మ్యాన్ హరీష్ గారిని అయితే సెలెక్ట్ చేస్తారనమాట. అక్కడ గ్రూప్ డిస్కషన్లు అయితే చాలా సాలిడ్గా అయితే ఉంటాయి అనమాట. ఇప్పుడు అనూష గారు ఇక్కడ ఏంటంటే గ్రూప్ డిస్కషన్లోనే జరుగుతుంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. ఆ ఇంట్రెస్టింగ్ దానికి మన నవదీప్ గారు అయితే ముందుకైతే వస్తారనమాట. అనుష రత్నం గారు అయితే అంటారనమాట, మీరు చిన్నదానికి కూడా చాలా ఓవర్ రియాక్ట్ అయిపోతున్నారు, అదే అయిపోతున్నారు, ఇదే అయిపోతున్నారు, హత్తు అని చెప్పేసి అయితే అంటారు. తర్వాత ప్రియా గారు కూడా అందుకుంటారనమాట, అవును మీరు చాలా ఓవర్ యాక్టింగ్ గా బిహేవ్ చేస్తున్నారు, చిన్న టాస్క్లో కూడా పెద్ద టాస్క్లో కూడా, చిన్న టాస్క్ వచ్చినా సరే పెద్ద టాస్క్ వచ్చినా సరే మీరు చాలా ఓవర్గా రియాక్ట్ అయిపోతున్నారండి అని చెప్పేసి అయితే ప్రియా గారు కూడా అంటారనమాట. ఇక్కడ మాస్క్ మ్యాన్ అంటే యు ఆర్ లూజర్, మీరు 3 సార్లు కెప్టెన్ అయినా సరే 4 సార్లు కెప్టెన్ అయినా సరే ఎవరైతే మీ టీం అయితే ఉంటారో వాళ్ళు గెలిచారు కాబట్టి మీరు ఇప్పుడు టీం లీడర్ అయితే అయ్యారని చెప్పేసి అయితే అంటారనమాట. దానికి ప్రియ గారు కూడా సాలిడ్గా అయితే కౌంటర్ అయితే ఇస్తారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మళ్ళీ ఈ పంచాయతీ తేట్లేదు అని చెప్పేసి మళ్ళీ జడ్జెసే
మీలో మీరే డిస్కస్ చేసుకుని ఒక లీడర్ని అయితే చెప్పమంటారు అనమాట. అందరూ కూడా అనుష గారు అయితే అంటారన్నమాట. ఆవిడ ఏం పీకిందో ఇప్పుడు నాకు ఏం తెలియదు, దానికి ఏదో సపరేట్ వీడియో చేసి పెడతాను, ఖచ్చితంగా అయితే చూడండి. అనుష రత్నం గారు లీడర్ అయితే అవుతారండి. మనకి అనుష గారిని అంటారనమాట. మీరు ముగ్గురిని సెలెక్ట్ చేయండి, ఆ ముగ్గురులోని ఎవరు లీడర్ అయితే బాగుంటుంది ఆ ముగ్గురు గ్రూప్ డిస్కషన్ చేసుకొని మాకు చెప్తారు అయితే అంటారనమాట. అప్పుడు అనుష గారు ఎవరిని సెలెక్ట్ చేస్తారంటే మనకి దమ్ము శ్రీజ గారిని సెలెక్ట్ చేస్తారు అనుష. నెక్స్ట్ అనుష గారు ఎవరు సెలెక్ట్ చేస్తారంటే మనకి మోమోస్ కిచెన్ అయితే ఉన్నారు కదా, ఆవిడని అయితే సెలెక్ట్ చేస్తుంది. ముగ్గురు కూడా గ్రూప్ డిస్కషన్ అయితే పెడతారన్నమాట. నేను నీకంటే గొప్ప అంటది, నేను నీకంటే గొప్ప అంటది, నేను నీకంటే గొప్ప అంటది, ఈ పంచాయతీ తేలట్లేదు, మీరే డిసైడ్ చేసుకోండి అని చెప్పేసి మళ్ళీ సేమ్ క్వశ్చన్ అయితే అంటారు. క్వశ్చన్ అయితే అనిన తర్వాత మళ్ళీ మోమోస్ కిచెన్కి అయితే నువ్వు దేనికన్నా రియాక్ట్ అయిపోతావు, నువ్వు కూడా దేనికన్నా రియాక్ట్ అయిపోతావు, కలికి నువ్వు కూడా దేనికన్నా రియాక్ట్ అయిపోతావు శ్రీజ గారు, నేను మాత్రం నేను జెన్యున్ గా ఉంటాను, సింగిల్ గా ఉంటాను, అది ఇది అని చెప్పేసి అయితే మోమోస్ కిచెన్ అయితే అంటారు అనమాట. అప్పుడు శ్రీజ గారు అందుకొని ఏదైనా టాస్క్ పెడితే నాకు బ్యాక్ బెయిన్ ప్రాబ్లం వస్తుంది, నాకు నడుము ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి అంట, నువ్వే చేస్తావు అని చెప్పేసి అంటది దమ్ము శ్రీజ. అక్కడ దమ్ము శ్రీజ కొద్దిగా ఓవర్ గా అనిపించింది నాకైతే. నెక్స్ట్ మనకి ఈ పంచాయతీ తేటలేదని చెప్పి మీరు ఎవరైతే బాగుంటది, మీరు ఎవరైతే బాగుంటుంది అని చెప్పి ముగ్గురిని అయితే అడుగుతారు. కలిగి ఈవిడ అవ్వాలి, మోమోస్ కిచెన్ అవ్వాలి, లీడర్ అని చెప్పేసి అయితే అంటారు. లీడర్ వచ్చేసరికి మోమోస్ కిచెన్ అయితే అవుతుందండి. ఇంకా మనకి ముగ్గురు అయితే మిగులుతారండి. ఒకరు మనకి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మనకి 2 సార్లు లీడర్ అయిన మనకి డాలియా గారు, అలాగే మనకి ప్రసన్న గారు, కాల్ బాగోదు కదా, ప్రసన్న గారు అయితే మిగులుతారన్నమాట. ముగ్గురు కూడా డిస్కషన్ అయితే మొదలు పెడతారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారిని అయితే లీడర్షిప్ అయితే వరిస్తుంది అనమాట. మొత్తం అందరిని కూడా వెళ్ళి కూర్చోండి బాబు అని చెప్పేసి అయితే శ్రీముఖి గారు అయితే అనడం అయితే జరుగుతుంది. మొత్తం అందరూ కూడా కూర్చుంటారు. పవన్ వచ్చేసరికి మనకి ఇంకా బ్లూ టీము, ఇంకా శ్వేత వచ్చేసరికి ఎల్లో కలర్ టీం అండి, ఇంకా అనూష గారికి గ్రీన్, కల్కి గారికి రెడ్ టీము, కళ్యాణ్ గారికి ఇంకా బ్లాక్ అండ్ వైట్ కలర్ అయితే ఇస్తారండి. కలర్ కోడ్స్ అనమాట ఇవన్నీ కూడా. టాస్క్ అయితే మొదలవుతుందండి. టాస్క్ ఏంటంటే 2 కేకులు తీసుకొచ్చి పెడతారనమాట. ఒకటి నుంచి డమ్మీ కేకు, ఇంకోటి నుంచి ఒరిజినల్ కేక్ అనమాట. దీంట్లో మనకి ఒరిజినల్ అయితే కనిపెట్టాలి. దీంట్ని కనిపెట్టడానికి మనకి ఎవరెవరు వస్తారంటే మోమోస్ కిచెన్, అలాగే మనకి నాగా గారు, అలాగే మనకి సయ్యద్ షాకిబ్ యూసుఫ్ అలీ గారు, అలాగే మనకి దాలియా గారు, అనుష గారు అందరూ అయితే నించుంటారండి. పక్కన ఎదురుగుండా అయితే మనకి 2 కేకులు అయితే కనపడతాయి. ఒకసారి డమ్మీ కేకు, వాటి నుంచి ఒరిజినల్ కేకు. అందరూ కూడా బి వచ్చేసరికి డూప్లికేట్, ఏ వచ్చేసరికి ఒరిజినల్ అని చెప్పేసి అయితే రాస్తారనమాట. ఈ గేమ్లో అందరూ కూడా ఫెయిల్ అయిపోతారనమాట. బీని కట్ చేస్తాడనమాట నవదీపు, అలాగే మన శ్రీముఖి హ్యాపీ బర్త్డే 2 అని చెప్పి కట్ చేసి అందరి నోట్లోనైతే పెడతారనమాట. అది డూప్లికేట్ అంటారు వీళ్ళందరూ కూడా. కానీ ఏని మాత్రం గట్టిగా గుచ్చి ఇలా లాగుతారనమాట, అది డూప్లికేట్. టాస్క్లో వచ్చేసరికి అందరూ కూడా అయితే అయిపోతారన్నమాట. ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ మనకి టాస్క్ వచ్చేసరికి మనకి ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారంటే డీమాన్ పవన్, ప్రియా గారు, శ్రేయ, అలాగే మనకి శ్రీజ గారు, దమ్ము శ్రీజ గారు అయితే హరీష్ గారు అయితే ఉంటారనమాట. ఒక 2 అమ్మాయిలు అయితే నడుచుకొని వచ్చిన తర్వాత వీళ్ళు ఈ అమ్మాయిల్లోని ఎవరిది ఒరిజినల్ జుట్టు అని అయితే అంటారనమాట. శ్రీజ గారికి అడుగుతారనమాట, ఎందుకు నువ్వు బేగా రాసావంటే ఒక అమ్మాయి ఏంచి కొద్దిగా స్ట్రెంత్ గట్టిగా అంచిపెట్టి నడుస్తుంది, అందుకే నాకు అర్థం అయిపోయింది, అమ్మాయి విగ్గెట్టుకుని వచ్చింది, ఎక్కడ జారి పడిపోతుందని చెప్పి కొద్దిగా అంచిపెట్టి నడుస్తుంది అని అయితే అంటారనమాట. ఆ మాటకి నవ్వుతారు జడ్జెస్. కాకపోతే శ్రీజ రాసింది రైట్ కాదు అక్కడ. తర్వాత మన శ్రీముఖి గారు ఏంటంటే మొత్తం ఇద్దరిని కూడా వెనక్కి తిరగమని చెప్పి టక్ 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 మన పిన్నులు తీసి బ్లూ సారీ అమ్మాయి తెచ్చి విగ్గు అని చెప్పి అలాగే చూపెడతారు అనమాట. అప్పుడు ఏంటంటే మనకి ప్రియా గారు రాసింది రైట్ అక్కడ. ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టాస్క్ వచ్చేసరికి మనకి ఇంకా మాస్క్ మ్యాన్ హరీష్ గారు, అలాగే మనకి దాలియా గారు, అలాగే మనకి కల్కి గారు. టాస్క్ ఏంటంటే ఒక బల్బు అయితే పెడతారు, 2 బల్బులు అయితే పెడతారు అనమాట. బల్బు ఏ, నెక్స్ట్ ఇంకొక బల్బు బి అనమాట. దీంట్లో ఏది ఎలగదు అని చెప్పేసి కరెక్ట్ గా గెస్ చేసి చెప్పాలన్నమాట. మనకి కల్కి గారు అయితే ఏ అంటారు, ఆ ఏ అయితే రైట్ ఆన్సర్ అనమాట. ఇంకా నెక్స్ట్ టాస్క్ వచ్చేసరికి మనకి ఇంకా ఫన్నీ టాస్క్లు పెడుతున్నారండి. ఇంకా నెక్స్ట్ టాస్క్ లో మనకి ప్రియా గారు, అలాగే మనకి నాగా గారు, అలాగే మనకి మోమోస్ కిచెన్, అలాగే మనకి డమాన్ పవన్, ఆ తర్వాత పవన్ కళ్యాణ్. ఓకేనా, వీళ్ళైతే ఉంటారన్నమాట. టాస్క్ ఏంటంటే 2 బోర్డులు అయితే పెడతారు. బోర్డులు పెట్టిన తర్వాత దీంట్లో ఎవరు స్కెచ్ ఆర్టిస్ట్ గుర్తుపట్టమంటారు అనమాట. 2 స్కెచ్ ఆర్టిస్ట్ కి అందరూ కూడా క్వశ్చన్లు అయితే అడుగుతున్నారు అనమాట. ఇది కనిపెట్టిన నాగా జస్ట్ హ్యాండ్ మూమెంట్ బట్టి మనకి వెంటనే బి అని చెప్పేసి రాసి అయితే అక్కడ పెట్టాడు అనమాట. బి ఈజ్ ద విన్నర్. కాకపోతే నెక్స్ట్ టాస్క్ లో మాత్రం నాగే అయితే బోల్తా పడతాడు అనమాట. నెక్స్ట్ టాస్క్ వచ్చేసరికి మనకి ఇంకా అనుష రత్నం గారికి, శ్రీజ గారికి, అలాగే మనకి సయ్యద్ షాకిబ్ అలీ గారికి, అలాగే మనకి దమ్ము శ్రీజ గారికి, అలాగే మనకి కాల్ బాగోదు కదా మనకి అతనికి అనమాట పెడతారనమాట. అక్కడ 2 ప్లాన్స్ అయితే పెడతారు. దాంట్లోనే ఒక డమ్మీ ఉంటుంది, ఒకటి ఒరిజినల్ ఉంటుంది. ఏది ఒరిజినల్ కనిపెట్టాలి అని చెప్పేసి అయితే అంటారు అనమాట. అక్కడికి ఫస్ట్ మొక్క ఏ, సెకండ్ మొక్క బి
ఇంకా దమ్ము శ్రీజ గారు చెప్పింది రైట్ అనమాట. ఏ ఫేక్ ప్లాంట్, బి వచ్చేసరికి ఒరిజినల్ ప్లాంట్ అనమాట. దీంట్లోని దమ్ము శ్రీజ గారికి ఇంకొకసారి అయితే మనకి గ్రేట్ అనేది చెప్తే పాయింట్ అయితే వచ్చిందనమాట వాళ్ళ టీంకి మనకి. ఇంకా నెక్స్ట్ టాస్క్ ఏంటంటే మనకి దాంట్లో మర్యాద మనీష్ గారు, అలాగే మనకి దాలియా గారు, అలాగే మనకి మామోస్ కిచెన్ ప్రియా గారు అయితే అందరూ అయితే వస్తారనమాట. 2 షూలు అయితే పెడతాడు. షూలు పెట్టిన వెంటనే ఇంకా జమ్మని రాసేసి అలా పడిచేస్తాడు అనమాట. జడ్జెస్ అడుగుతారు, ఏంటి ఎలా రాసి పడిచేస్తున్నారు, ఏంటి మీ క్వశ్చన్ ఏమో అర్థమైందంటే మనీష్ గారు వచ్చేసరికి మనకి కరెక్ట్గా అయితే మనకి చెప్తారనమాట. మనీష్ గారి టీంకి అయితే ఒక పాయింట్ అయితే వస్తుందండి. ఇంకా నెక్స్ట్ టాస్క్ వచ్చేసరికి మనకి ఇంకా మాస్ మ్యాన్ హరీష్ గారు అయితే వస్తారు. అలాగే మనకి పవన్ కళ్యాణ్, అలాగే మనకి పవన్, అలాగే మనకి నాగ, అలాగే మనకి కల్కి గారు అయితే ఉంటారనమాట. ఇద్దరు సింగర్లు అయితే ప్రవేశపెట్టండి అయితే అంటారు. ఇద్దరు సింగర్లు అయితే ప్రవేశపెడతారనమాట. ఒకటి సన్నంగా బక్కలుగా అయితే ఉంటాడు, ఇంకోటి లావుగా ఉంటాడు అనమాట. అక్కడ ఎన్ని రాగాలు ఉంటాయి, ఎన్ని తాళాలు ఉంటాయి, ఏమీ అడగరు. ఏదేదో క్వశ్చన్ అయితే అడుగుతారు. వెంటనే నాగా గారు తెలిసినట్టు జమ్జమ్మని రాసి అయితే పడిచేస్తారనమాట. నాగా నెక్స్ట్ దీంట్లో మాత్రం ఎవరికి అయితే పాయింట్ రాలేదండి. ఇంకా నెక్స్ట్ టాస్క్ మనకి ఇంకా దమ్ము శ్రీజ గారికి, అలాగే మనకి కర్నూలు బిడ్డ ప్రియా గారికి అయితే పెడతారనమాట. ఏది మనకి సైట్ స్పెట్స్ అని చెప్పి చెప్పాలన్నమాట. దీంట్లోని మనకి ప్రియా గారు అయితే విన్ అయితే అవుతారన్నమాట. దమ్ము శ్రీజ గారు ఎక్కడైతే ఓడిపోతారు. ఇంతటితోనైతే టాస్క్లు అయితే అయిపోయాయండి. ఓట్ అపీల్ అనమాట. ఇక్కడ ప్రియా గారి టీం అయితే విన్ అయితే అయిందనమాట. ప్రియా గారికి ఛాన్స్ అయితే వస్తుంది ఆ ఓట్ అపీల్ చేసుకోవడానికి. ప్రియా గారికి ఛాన్స్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ ప్రియా గారు అయితే బాగా నచ్చారండి నాకు. ఇందాకలా ఆర్గ్యుమెంట్లో మనకి ఏంటంటే ప్రియా గారికి మాస్క్ మ్యాన్ హరీష్ గారికి చిన్న వాదన అయితే జరుగుతుంది. అదేంటంటే మనకి మాస్క్ మ్యాన్ హరీష్ గారు ప్రియా గారికి అంటారు, మీరు ఒక్క టాస్క్ కూడా విన్ అవ్వలేదు. అదేంటి, నేను టాస్క్లు విన్ అయ్యాయి కదా లీడర్ పొజిషన్లోకి వెళ్ళానంటే, లేదు మీరు విన్ అవ్వలేదు, మీ టీము విన్ అయితే మీకు లీడర్షిప్ అయితే వచ్చిందని అయితే అంటారనమాట. అది ఏమాత్రం కూడా మర్చిపోతుంది అమ్మాయి. అంటే ఎక్కడ జరిగిందో అక్కడే మర్చిపోయి మాస్ మ్యాన్ హరీష్ గారు మీరు వెళ్ళి ఓట్ అపీల్ చేసుకోండి అని అయితే ప్రియా గారు అయితే అంటారనమాట. అక్కడ టూ గుడ్ అయితే అనిపించింది ప్రియా గారు. మాస్క్ మ్యాన్ హరీష్ గారు వెంటనే వచ్చేసి నాకు ఓట్ వేయండి అని చెప్పేసి ఓట్ అపీల్ అయితే మాస్క్ మ్యాన్ హరీష్ గారికి వస్తుంది. అది కూడా ప్రియా గారి వల్ల. ఈ ఎపిసోడ్లో మనకి వరస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరు, అలాగే మనకి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరు అని చెప్పేసి అయితే మనకి ఎల్లో కార్డు అయితే ఇస్తారనమాట. దాలియా గారికి అయితే ఎల్లో కార్డు అయితే ఇస్తారు. వరస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి దాలియా గారికి అయితే ఎల్లో కార్డు అయితే ఇస్తారనమాట. ఇంకా బెస్ట్ పర్ఫార్మెన్స్ కింద మనకి ప్రియా గారికి అయితే వస్తారు. ప్రియా గారు ఇంకొకసారి ఓట్ అపీల్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే వస్తుంది అనమాట. ప్రియా గారు వచ్చేసి ఓట్ అపీల్ అయితే చేసుకుంటారండి. ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మీరు కంప్లీట్గా చూసారని అయితే అనుకుంటున్నాను. నేను అక్కడ ఏం జరిగిందో అదే చెప్పిందండి. వీళ్ళు గొప్ప, వీళ్ళు ఇది అనేది నేను చెప్పలేదు. జరిగింది యాజ్ ఇట్ ఈస్గా అయితే మీకు చెప్పడం ప్రయత్నం అయితే జరిగింది. హ్యావ్ ఎ నైస్ డే. సీ యు నెక్స్ట్ డే. టేక్ కేర్. బాయ్.